హాయ్ అండి. ప్రతి దేవాలయాన్ని కూడా వాస్తు ప్రకారం కడతారు. ఇది కూడా మరి దేవుని సృష్టిలోనే వాస్తు ప్రకారం ఉందన్నమాట. ఇక్కడ ఈశాన్యంలో తటాకం ఉంది, ఆగ్నేయంలో అమ్మవారికి వంట చేస్తున్నారు. ఏం వండుతున్నారంటే కదంబం వండుతున్నారు. అంటే బలులు ఇస్తున్నారు కదా, దాన్ని యూజ్ చేసి ఏమన్నా నాన్ వెజ్లో వండుతారా అని గమనించాను అక్కడ నేను వెళ్ళి. అక్కడ ఏం లేదు, కదంబం వండుతున్నారు. అంటే అన్నము, పెసరపప్పు, కూరగాయలు అవి కలిపిందనమాట. ఇక్కడ బుజ్జి మేక అక్కడ ఉందండి. మేము దర్శనానికి పండాజీస్ అక్కడ పండిట్స్ ఉంటారు కదా, నాకు పండాస్ అని వస్తుంది. పండిట్లు వాళ్ళతో మాట్లాడటానికని ఇక్కడ వెయిట్ చేయమన్నారు. మేము తీసుకెళ్తాము దర్శనానికి, వెయిట్ చేయండి అన్నారు. అక్కడ వెయిట్ చేసి లోపల దర్శనానికి వెళ్ళాము. ఇదేంటంటే గర్భగుడి దర్శనంలో అవుట్ సైడ్ అనమాట. ఇదిగోండి నేను చెప్పాను కదా, ఇక్కడ అమ్మవారికి కదంబం వండుతున్నారు. ఇది అంత గుడి మొత్తం కూడా ఆగమ శాస్త్ర ప్రకారం ఉంటుందండి. లోపల లైటింగ్ అంటూ ఉండదు. అవుట్ సైడ్ వరకు లైటింగ్ ఉంది, కానీ గర్భగుడిలో దీపపు కాంతిలో చాలా అసలు మనకి ఏమీ కనిపించదు. దట్టు అంట కామాఖ్య టెంపుల్ని పద్దాకలు దర్శించుకోకూడదట. అమ్మవారి యోని స్వరూపం కాబట్టి అసలు ఏం కనిపించదు. ఈవెందో మనం అన్నిసార్లు దర్శనం చేసుకోవాల్సిన అవసరం